అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బయటంతా లవ్ సాంగ్స్, గులాబీలు, టెడ్డీ బేర్ల సందడి కనిపిస్తోంది గదా. మరి మన థియేటర్లలో ఈరోజొక ఇంట్రెస్టింగ్ టైటిల్తో సినిమా వచ్చింది. అదే కపుల్ ఫ్రెండ్లీ. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ సినిమా అసలీ వ్యాలంటైన్స్ డే డేట్కి వెళ్లేవాళ్లకి సెట్ అవుతుందా, లేక కేవలం టైటిల్ చూసి మోసపోవాలా అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా కథ విషయానికొస్తే, మన హీరో శివ నెల్లూరు నుంచి ఎన్నో కలలతో చెన్నై సిటీలో అడుగుపెడతాడు. పెద్ద ఇంటీరియర్ డిజైనర్ అయిపోవాలనేది వాడి ఆశయం. కాని రియాలిటీ ఏంటంటే, చేతిలో చిల్లి గమ్మలేదు. పొట్టకూటి కోసం ర్యాపిడో బైక్ టాక్సీ నడుపుతుంటాడు. మరోవైపు హీరోయిన్ మిత్ర, ఈవిడ ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలని ట్రై చేస్తూ ఉద్యోగవేటలో ఉంటుంది. విధి ఆడిన వింత నాటకం వల్ల అస్సలు పరిచయం లేని ఈ ఇద్దరూ చెన్నై లాంటి సిటీలో ఒకే రూమ్ షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలొక అబ్బాయి, ఒక అమ్మాయి ఒకే రూంలో ఉండటమేంటి? అక్కడ మొదలైన గొడవలు ఎలా ప్రేమగా మారాయి? మిత్ర తన గతం గురించి దాచిన ఆ సీక్రెట్ ఏంటి అనేదే ఈ సినిమా మెయిన్ ప్లాట్. ఈ సినిమాలో మనకి బాగా నచ్చే విషయమేంటంటే, లీడ్ బెయిర్ మధ్య ఉన్న కెమిస్ట్రీ. సంతోష్ శోభన్ గురించి మనకి తెలిసిందే. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆ మిడిల్ క్లాస్ కుర్రాడి బాడీ లాంగ్వేజ్, అమాయకత్వం, కామెడీ టైమింగ్ భలే పండించాడు. ఇక మానస వారణాసి మాజీ మిస్ ఇండియా అయినప్పటికీ ఫస్ట్ మూవీ అని ఎక్కడా అనిపించదు. చాలా మెచ్యూర్డ్గా నటించింది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు, సరదా సంభాషణలు చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. ముఖ్యంగా డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ ఈ రిలేషన్షిప్ డైనమిక్స్ని చాలా డీసెంట్గా హ్యాండిల్ చేశారు. ఎక్కడా అసభ్యత లేకుండా కేవలం మాటలతోనే ఆ ఫీల్ని క్యారీ చేయడం మెచ్చుకోదగ్గ విషయం. సినిమాటోగ్రఫీ గురించి కూడా మాట్లాడుకోవాలి. సినిమా అంతా చెన్నై లైవ్ లొకేషన్లలో షూట్ చేయడం వల్ల విజువల్స్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఆ ట్రాఫిక్, ఆ సందులు, మెట్రో ట్రైన్ జర్నీలు ఇవన్నీ మనకి అరే ఇది నా కథే కదా అనే రిలేటబిలిటీని ఇస్తాయి. ఈ కాలంలో జాబ్స్ కోసం స్ట్రగుల్ అవ్వడం, సిటీలో రూమ్స్ వెతుక్కోవడం ఇవన్నీ నేటితరం యువతకి బాగా కనెక్ట్ అవుతాయి. అయితే సినిమాలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా ఫాస్ట్గా సాగిపోయినా సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్లు అవసరమా అనిపిస్తాయి. అక్కడ ఎడిటింగ్ మీద కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఇక మ్యూజిక్ విషయానికొస్తే, లవ్ స్టోరీలో మ్యూజిక్ అనేది ప్రాణం లాంటిది. పాటలు వినడానికి బానే ఉన్నాయి, కానీ సినిమా అయిపోయాక ఇంటికి వెళ్లేటప్పుడు గుండెల్లో మోగే రేంజ్ మెలడీస్ మాత్రం లేవు. యోగీబాబు లాంటి స్టార్ కమీడియన్ ఉన్నప్పటికీ ఆయన్ని ఇంకా బాగా వాడుకొని ఉండొచ్చని నా అభిప్రాయం. ఫైనల్గా చెప్పాలంటే, కపుల్ ఫ్రెండ్లీ ఒక క్లీన్ అండ్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. వ్యాలంటైన్స్ డే రోజు మీ పార్ట్నర్తో కలిసి ఒక రిలాక్సింగ్ మూవీ చూడాలనుకుంటే ఇది డెఫినెట్గా ఒక మంచి చాయిస్. మరీ హెవీ ఇమోషన్స్ లేకుండా సరదాగా సాగిపోయే ఈ కథ అందరికీ నచ్చుతుంది. మా వైపు నుంచి ఈ సినిమాకి రేటింగ్ 3/5. మరి మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ ద వోకల్ ఫెడ్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని సినిమా రివ్యూస్ అండ్ క్రికెట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.